దేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నైవేద్యం టెంపుల్ స్టైల్ పులిహోర. 150 గ్రాముల చింతపండును బాగా ఉడికించి, అలాగే 5 గ్లాసుల బియ్యాన్ని పొడి పొడిగా వండుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పోపు కోసం శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, కొద్దిగా ఇదిగో ముందే సిద్ధం చేసుకున్న చిక్కటి చింతపండు రసం. ఇప్పుడు కడాయిలో సరిపడా నూనె, కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు వేసి తాలింపు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, మెంతులు, మిరియాలు వేసి స్లో ఫ్లేమ్‌పై బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయించండి. తర్వాత పల్లీలు వేసి బాగా వేయించండి. ఇప్పుడు చీల్చిన పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి మరో నిమిషం వేయించండి. తర్వాత కరివేపాకు వేసి చక్కగా కలపండి. చివరగా ఇంగువ వేసి మరోసారి కలపండి. ఇంగువే ఈ ప్రసాదానికి ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. ఇప్పుడు చల్లారిన అన్నాన్ని కొద్దిగా విడదీసి ఈ పోపు మొత్తం వేసి మెల్లగా కలపండి. ఇలా చేస్తే పప్పులు, పల్లీలు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేయండి. చింతపండు రసం పోసి తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలపండి. తర్వాత కొద్దిగా బెల్లం వేసి ఈ మిశ్రమం చిక్కబడే వరకు మరిగించండి. బెల్లం తీపి కోసం కాదు, పులుపును సమతుల్యం చేసి ప్రసాదానికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. చివరగా కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమాన్ని అన్నంలో పోసి ప్రతి మెతుకుకి బాగా పట్టేలా నెమ్మదిగా కలపండి. చేత్తో కలిపితే ప్రతి మెతుకుకి రుచి బాగా పట్టి టెంపుల్ ప్రసాదం రుచి వస్తుంది. నాకు ఇంగువ కొద్దిగా తక్కువగా అనిపించింది, అందుకే చివర్లో ఇంకొంచెం వేశాను. ఆ సువాసనే ఈ పులిహోర ప్రత్యేకత. ఒకసారి మా గుడి పూజారి గారు నవ్వుతూ, ఏంటమ్మా ఈ మధ్య పులిహోర ప్రసాదం తీసుకురావడం లేదు, చూడమ్మా హనుమంతుడే చిక్కిపోయినట్టున్నారు అని అన్నారు. ఆ మాట విన్నాక నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అది దేవుడి ఆశీర్వాదంగా భావించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఆప్తులతో షేర్ చేయండి. ఇలాంటి సంప్రదాయ నైవేద్యాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.